హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. బడ్జెట్ 2025-26 సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మీరు చూసినట్లయితే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేటువంటిది మీకు పొందుపరుస్తూ వీడియో అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. తద్వారా ఈ వీడియో చూసినటువంటి ఏ ఒక్కరు కూడా మరలా ఏ ఒక్క కంటెంట్ బడ్జెట్ సంబంధించినటువంటి ఏ ఒక్క కంటెంట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో దాన్ని క్రోడీకరిస్తూ ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? తెలంగాణ బడ్జెట్ 2025-26ను ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది చూసుకున్నట్లయితే కనుక ఆన్సర్ వచ్చేసి మల్లు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట అండి. ఈ మల్లు భట్టి విక్రమార్క గారు తెలంగాణకు సంబంధించినటువంటి 4వ ఉప ముఖ్యమంత్రిగా ఈయన ఉండడం జరిగిందనమాట. అలాగనే ఈయన ఆర్థిక మంత్రిగా కూడా ఉండడం జరిగిందనమాట. సో మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి అయినటువంటి ఈయన అసెంబ్లీలో మనకి బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. ఇప్పటికీ భట్టి విక్రమార్క గారు చూసుకున్నట్లయితే కనుక 3 సార్లు బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. 2025-26 బడ్జెట్తో కలిపి 3 సార్లు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి, బడ్జెట్లో ఎంత ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కంపల్సరీ వస్తుంది అనమాట అండి. బడ్జెట్లో ఎంత ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం అంటే 2025-26 నాటికి మనం చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్ అనేటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిణామం అనేటువంటిది $200 మిలియన్ ఉంటుంది అనమాట అండి. ఈ $200 మిలియన్ రాబోయే 5 సంవత్సరాలు అంటే 2030 నాటికి మనం చూసుకున్నట్లయితే కనుక $1 ట్రిలియన్ చేసేలా కార్యాచరణ రూపొందించినట్లుగా తెలపడం జరిగింది అనమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే కనుక 2025-26 బడ్జెట్లో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఎంతగా తెలిపారని మన క్వశ్చన్ రావచ్చు అనమాట. సమాధానం వచ్చేసి $200 మిలియన్ అనమాట అండి. అయితే రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారు, దాని ప్రకారం కార్యాచరణ చేస్తారంటే $1 ట్రిలియన్ అనేటువంటిది సమాధానం అనమాట. సో గుర్తుపెట్టుకోనండి, ప్రస్తుతం వచ్చేసి $200 బిలియన్, రాబోయే సంవత్సరాలు వచ్చేసి $1 ట్రిలియన్ అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనమాట అండి. బడ్జెట్ 2025-26 సంబంధించినటువంటి విజన్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ 2050 అనేటువంటిది బడ్జెట్ యొక్క విజన్గా ఉండడం జరిగింది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడుగుతారనమాట అండి. బడ్జెట్ విజన్ ఏంటి అని చెప్పేసి కంపల్సరీ అడుగుతారనమాట. అది తెలంగాణ రైజింగ్ 2050 అనేటువంటిది అనమాట అండి. అదే రకంగా తెలంగాణ బడ్జెట్ అనేటువంటిది ఏ నినాదం మీద దీన్ని చేకూర్చడం జరిగింది, లేకపోతే తెలంగాణ బడ్జెట్ 2025 బడ్జెట్ యొక్క నినాదం ఏమిటి అని చెప్పేసి అడుగుతారనమాట. మొత్తం 3 నినాదాలు అనేటువంటిది బడ్జెట్లో సమగ్రంగా తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఆ 3 నినాదాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక అభివృద్ధి అనేటువంటిది, సంక్షేమం అనేటువంటిది, సుపరిపాలన. అభివృద్ధి చూసుకున్నట్లయితే కనుక అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమం చూసుకున్నట్లయితే కనుక అన్ని వెనుకబడిన తరగతుల వర్గాల సంక్షేమం, అదే రకంగా ఎస్సీ ఎస్టీ వారి బిల్లులకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఈ రకంగా సంక్షేమం తీసుకొస్తూ సుపరిపాలన, అందరికీ మంచి పరిపాలన అందించాలనేటువంటి దాంతో ఈ నినాదం అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగనే నినాదాలు, థీమ్స్ అనేటువంటిది కూడా సేమ్గానే ఉంటుంది అనమాట అండి. 2025-26 బడ్జెట్ సంబంధించినటువంటి థీమ్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది థీమ్గా ఉండడం జరిగింది అనమాట అండి. ఇది 2025-26 సంబంధించినటువంటి థీమ్గా ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ 2025-26 సంబంధించినటువంటి మొత్తం అలొకేటెడ్ బడ్జెట్ ఎంత అనేటువంటిది అడుగుతారనమాట. సో 2025-26 సంబంధించినటువంటి బడ్జెట్ అనేటువంటిది 3,04,965 కోట్లు అనేటువంటిది మొత్తం బడ్జెట్ ఉండడం జరిగింది అనమాట అండి. అయితే తెలంగాణ బడ్జెట్ యొక్క ముఖ చిత్రం మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 3,04,466.55 కోట్లుగా ఉంటే దీంట్లో మనం చూసినట్లయితే కనుక మొత్తం వ్యయం వచ్చేసి 3,04,965 కోట్లకు ఉండడం జరిగింది అనమాట అండి. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,26,982.29 కోట్లుగా ఉండడం జరిగింది అనమాట. మూలధన వ్యయం వచ్చేసి 36,504.45 కోట్లకు ఉండడం జరిగింది అనమాట. ఆర్థిక ద్రవ్యలోటు చూసుకున్నట్లయితే కనుక 54,009.74 కోట్లు ఉండగా రెవెన్యూ మిగులు వచ్చేసి 2,738.36
మూడు కోట్లకు ఉండడం జరిగిందనమాట అండి. దీని కారణంగా అంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ మిగులు అనేటువంటిది ఉంటుంది కాబట్టి తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా పేర్కొనడం జరిగిందనమాట అండి. సో తెలంగాణలో మిగులు రాష్ట్రం అని చెప్పేసి ఎందుకంటారంటే ఈ రెవెన్యూ మిగులు ఉంటుంది కాబట్టి తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా తెలుపుతారనమాట అండి. ఇది బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం అనమాట అండి. ఇప్పుడు బడ్జెట్లో ఉన్నటువంటి దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 3,04,965 కోట్లు అనేటువంటిది మొత్తం బడ్జెట్గా వీరు పేర్కొన్న తర్వాత రాష్ట్ర పన్నుల ఆదాయం చూసుకున్నట్లయితే కనుక 1,45,419 కోట్లు అనేటువంటిది రాష్ట్రంకి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనమాట అండి. అలాగనే కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా మనం చూసుకున్నట్లయితే కనుక 29,899 కోట్లు అనేటువంటిది కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్నటువంటి పన్నుల వాటా అనమాట. అదే రకంగా నాన్ ట్యాక్స్ లేకపోతే పన్నేతర ఆదాయం మనం చూసుకున్నట్లయితే కనుక 31,618 కోట్లు అనేటువంటిది నాన్ ట్యాక్స్ కిందకి రావడం జరిగింది అనమాట. అంటే అది 31,618 కోట్లు. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ చూసుకున్నట్లయితే కనుక 22,782 కోట్లు అనేటువంటిది గ్రాంట్ ఇన్ ఎయిడ్స్గా రావడం జరిగింది అనమాట అండి. అప్పుల ద్వారా మనం చూసినట్లయితే కనుక 69,639 కోట్లు అనేటువంటిది అప్పుల ద్వారా రావడం జరిగింది అనమాట. దీని నుంచి కంపల్సరీగా మనకు ఒక బిట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కనుక మీరు కమెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. అలాగనే మనకు సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి వాట్సాప్ ఛానల్ ఉంది. మీరు ఇంకా వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళినట్లయితే కనుక వెళ్ళి మీరు ఫాలో అయినట్లయితే కనుక అందులో నేను రెగ్యులర్ అప్డేట్స్ కింద నేను వీడియో చేసిన వెంటనే వీడియో సంబంధించి లింక్ పోస్ట్ చేయడం, అలాగనే కంటెంట్ ఏమైనా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటే కనుక నేను దాన్ని చేయడం అనేటువంటి చేస్తుంది అనమాట. అలాగే ఇటువంటి పీడిఎఫ్ కంటెంట్స్ ఇటువంటి కంటెంట్ మీకు మరలా ఇంకా కావాలనుకున్నట్లయితే కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి సమగ్ర స్వరూపం అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. రెవెన్యూ రాబడులు అంశాలు చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ రాబడుల్లో చూసుకున్నట్లయితే కనుక గత సంవత్సరంతో చూసుకున్నట్లయితే కనుక 2025-26 చూసుకున్నట్లయితే 2,29,720.62 కోట్లుగా ఉండడం జరిగింది అనమాట అండి. ఇందులో కేంద్రం పన్నుల వాటా పన్నేతర ఆదాయం గ్రాంట్స్ అనేటువంటిది ఆల్రెడీ మీకు ఇందులో తెలపడం జరిగింది అనమాట. మూలధన వసూలు 74,645.92 కోట్లు ఉండడం జరిగింది అనమాట అండి. మొత్తం రాబడులు అదే రకంగా రెవెన్యూ వ్యయం అనేటువంటిది ఈ రకంగా మీకు పాత బాకీల చెల్లింపు ఇటువంటి పూర్తిగా మీకు బడ్జెట్ సంబంధించినటువంటి వ్యయం అనేటువంటిది వేయడం జరిగిందనమాట. ఇది మొత్తం చెప్తూ వెళ్ళిపోతే టైం ల్యాగ్ అయిపోతుంది కాబట్టి నేను మీకు ఇది ఆల్రెడీ మీకు పొందుపరిచాను కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అనమాట అండి. మొత్తం 100 కోట్ల చేయబదుల్లో కలిపి ఇది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ష్యూర్ షార్ట్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. బడ్జెట్లో 6 గ్యారంటీలకు ఎంత కేటాయించారు అనేటువంటి క్వశ్చన్ అనమాట. బడ్జెట్లో 6 గ్యారంటీలకు గాను ఎంత కేటాయించారు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది రావడానికి మెయిన్ రీజన్ అభయహస్తం అనేటువంటి ఈ 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలకు ఎంత కేటాయించారు ప్రస్తుత బడ్జెట్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ష్యూర్ షార్ట్గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. ఈ 6 గ్యారంటీలకు చూసుకున్నట్లయితే కనుక 56,084 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట. అయితే బడ్జెట్లో ఉన్నటువంటి ఈ 6 గ్యారంటీలకు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 6 గ్యారంటీల్లో మొత్తం 9 పథకాలు అనేటువంటిది ఇమిడి ఉండడం జరిగింది అనమాట. సో ఈ 9 పథకాల్లో ఒక్కొక్క పథకానికి గాను ఎంత కేటాయించారు, అత్యధికంగా దేనికి కేటాయించారు, అత్యల్పంగా దేనికి కేటాయించారు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. మొత్తం ఆ 9 పథకాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్ళు, మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నబియ్యం, సన్నధాన్యం బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటిది. అత్యధికంగా ఇచ్చిందేమో రైతు భరోసాకి 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది అనమాట అండి. అత్యల్పంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో అత్యధికంగా ఇచ్చినటువంటి రైతు భరోసాకి 18,000 కోట్లు, ఆ తర్వాత 4,000 కోట్లు తక్కువతోటి చూసుకున్నట్లయితే కనుక చేయూతకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. 14,861 కోట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లకు దాని తర్వాత 2,000 కోట్లు అనేటువంటి తగ్గిస్తూ 12,571 కోట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. మహాలక్ష్మి పథకానికి మనం చూసుకున్నట్లయితే కనుక 4,305 కోట్లు ఇవ్వడం జరిగింది. గృహజ్యోతి స్కీమ్ చూసుకున్నట్లయితే కనుక 2,080 కోట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సన్నధాన్యం బోనస్కి చూసుకున్నట్లయితే కనుక 1,800 కోట్లు అనేటువంటి 1,800 కోట్లు అనేటువంటిది వేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీకి చూసుకున్నట్లయితే 1,143 కోట్లు అనేటువంటిది వేయడం జరిగింది. గ్యాస్ సబ్సిడీ స్కీమ్కి చూసుకున్నట్లయితే కనుక 723 కోట్లు వేయడం జరిగింది అనమాట. అలాగనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు మనం చూసుకున్నట్లయితే కనుక 600 కోట్లు వేయడం జరిగింది అనమాట. ఈ రకంగా వెరసి 56,084 కోట్లతోటి 6 గ్యారంటీలకు 2025-26 బడ్జెట్లో
బడ్జెట్ అనేటువంటిది అలొకేట్ చేయడం జరిగిందనమాట అండి. 6 గ్యారంటీలకు గాను 56,084 కోట్లు. అత్యధికంగా రైతు భరోసా, అతి తక్కువగా చూసినట్లయితే కనుక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. నెక్స్ట్ ఇతర ముఖ్య పథకాలకు ఎంతెంత ఇచ్చారని మనం చూసినట్లయితే కనుక పవర్ సబ్సిడీ అనేటువంటిది 11,500 కోట్లు. రాజీవ యువ వికాసం 6,000 కోట్లు. ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో అనేటువంటిది ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా లేకపోతే ఈవినింగ్ సెషన్ కల్లా నేను వీడియో అనేటువంటిది అప్లోడ్ చేస్తానమాట అండి. ఎంతమంది దీని లబ్ధిదారులు ఆల్రెడీ మనకి April 5th తోటి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ అవుతున్న నేపథ్యంలో చాలామందికి మన రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి, లేకపోతే ఇంకా చాలా డౌట్స్ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా స్కాలర్షిప్ స్టైఫండ్స్ చూసినట్లయితే 4,452 కోట్ల రూపాయలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎగ్జామ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. 3,683 కోట్లు. SDF అదే రకంగా CDF ఫండ్స్కి చూసుకున్నట్లయితే 3,300 కోట్లు. రైస్ సబ్సిడీకి చూసుకున్నట్లయితే కనుక 3,000 కోట్లు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి చూసుకున్నట్లయితే కనుక 2,900 కోట్లు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అనమాట అండి. ఎందుకంటే స్కూల్స్కి లేకపోతే చదువు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సోర్సెస్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. DSC నోటిఫికేషన్స్ అనేటువంటిది, టెట్ నోటిఫికేషన్స్ అనేటువంటిది, అంటే స్కూల్స్ అనేటువంటిది కంపల్సరీగా రన్ అవ్వాలి. తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో ఒక విద్యార్థి ఉన్నా కానీ కంపల్సరీ చేయాలన్నటువంటి దాంతో స్కూల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది కంపల్సరీ ఇస్తారనమాట అండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి వచ్చేసి 2,900 కోట్లు. డైట్ ఛార్జీలు వచ్చేసి 2,659 కోట్లు. ఇండస్ట్రియల్ ప్రమోషన్స్కి వచ్చేసి 1,730 కోట్లు. రైతులకు ఇన్సూరెన్స్ వచ్చేసి 1,589 కోట్లు. డ్వాక్రా రుణాలు వచ్చేసి 1,511 కోట్లు. సోలరైజేషన్ ఆఫ్ విలేజెస్ గురించి ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. 1,500 కోట్లు ఇవ్వడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ పాలసీస్కి దీని కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది అనమాట అండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో ఈకో లైఫ్ అనేటువంటిది, అదే రకంగా గ్రీన్ ఎనర్జీ లైఫ్ అనేటువంటిది చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్, ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. గ్రీన్ ఎనర్జీ పాలసీకి అని చెప్పేసి 1,000 కోట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నగర అభివృద్ధికి కూడా 1,000 కోట్లు ఇవ్వడం జరిగింది. టూరిజం ప్రాజెక్టులకు గాను 721 కోట్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఇందిరా గిరిజనుల వికాసం గురించి అని చెప్పేసి 600 కోట్లు ఇవ్వడం జరిగింది. వర్సిటీల్లో వసతుల గురించి అని చెప్పేసి 500 కోట్లు ఇవ్వడం జరిగింది. హోమ్ రోడ్స్ మరమ్మతుల గురించి చూసుకున్నట్లయితే రోడ్స్ మరమ్మతులు చూసుకున్నట్లయితే కనుక 500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి గాను 100 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగిందనమాట. ఈ ఫ్యూచర్ సిటీ కూడా బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి టాపిక్ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మొత్తం వీటికి 1,04,329 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయించడం జరిగిందనమాట. నెక్స్ట్ శాఖల వారీగా అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. శాఖల వారీగా ఇచ్చినటువంటి కేటాయింపులు కోట్ల రూపాయలు మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా ఆర్థిక శాఖ వేయడం జరిగింది అనమాట అండి. 54,008 కోట్ల రూపాయలు అనేటువంటిది వేయడం జరిగింది. అతి తక్కువ చూసుకున్నట్లయితే కనుక శాసనసభ వ్యవహారాలకు గాను 255 కోట్లు వేయడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా ఆర్థిక శాఖ తర్వాత నెక్స్ట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 31,605 కోట్లు. వ్యవసాయ సహకార సంస్థలు చూసినట్లయితే కనుక 24,439 కోట్లు. సాగునీటి రంగానికి చూసినట్లయితే కనుక 23,373 కోట్లు. అదే రకంగా ఇంధన శాఖకు చూసినట్లయితే 21,220 కోట్లు. ప్రాథమిక విద్యకు 19,464 కోట్లు. పురపాలక పట్టణాభివృద్ధికి చూసుకున్నట్లయితే కనుక 17,677 కోట్లు. గృహ నిర్మాణానికి చూసుకున్నట్లయితే కనుక 1,454 కోట్లు. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమాన్ని చూసుకున్నట్లయితే కనుక 12,393 కోట్లు. SC కులాల అభివృద్ధి చూసుకున్నట్లయితే కనుక 11,561 కోట్లు. వెనుకబడిన తరగతుల సంక్షేమం చూసుకున్నట్లయితే కనుక 11,405 కోట్లు. సో ఈ రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందుకంటే ప్రస్తుతం జరిగినటువంటి కులగణన సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ రెండు ప్రాధాన్యత అనేటువంటి సంతరించుకోవడం జరిగింది అనమాట అండి. అదే రకంగా హోంశాఖకు చూసినట్లయితే 10,188 కోట్లు. గిరిజన సంక్షేమ శాఖ ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, 7,522 కోట్లు. రోడ్డు భవనాల శాఖకు చూసినట్లయితే 5,907 కోట్లు. పౌర సరఫరాలు చూసినట్లయితే కనుక 5,734 కోట్లు. రవాణా శాఖకు 4,485 కోట్లు. వాణిజ్య పరిశ్రమలు చూసుకున్నట్లయితే కనుక పరిశ్రమల వాణిజ్యానికి 3,898 కోట్లు. ప్రణాళిక శాఖకు చూసుకున్నట్లయితే 3,863 కోట్లు. ఉన్నత విద్యకు 3,643 కోట్లు. మైనారిటీ సంక్షేమ శాఖకు చూసుకున్నట్లయితే 3,591 కోట్లు. మహిళా శిశు సంక్షేమ వికలాంగుల శాఖకు చూసినట్లయితే కనుక 2,862 కోట్లు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. న్యాయ శాఖకు 2,453 కోట్లు. రెవెన్యూ శాఖకు 2,369 కోట్లు. పశుసంవర్ధక మత్స్య శాఖకు 1,674 కోట్లు. యువజన పర్యాటకం సాంస్కృతిక చూసుకున్నట్లయితే 1,411 కోట్లు. సాధారణ పరిపాలనకు 1,112 కోట్లు. పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక చూసుకున్నట్లయితే 1,023 పోస్టులు. కార్మిక ఉపాధి కల్పనకు 900 పోస్టులు. IT శాఖకు చూసుకున్నట్లయితే కనుక 774 కోట్లతోటి
మొత్తం 3,04,965 కోట్లు అనేటువంటిది ఈ రకంగా అలొకేట్ చేసినట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్టుల వారీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ప్రాజెక్టులు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎంత కేటాయించారని మనం చూసుకున్నట్లయితే కనుక కాళేశ్వరంకి చూసుకున్నట్లయితే 2,685 కోట్లు, పాలమూరుకి 1,714 కోట్లు, ఎస్ఎల్బీసీకి చూసుకున్నట్లయితే 900 కోట్లు, కల్వకుర్తి లిఫ్ట్కి 800 కోట్లు, సీతారామకి 463.4 కోట్లు 04 కోట్లు, డిండికి వచ్చేసి 400 కోట్లు, దేవాదులకు వచ్చేసి 303.4300 కోట్లు. దేవాదుల శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనేటువంటిది హై లిఫ్ట్ ప్రాజెక్ట్ నిన్నటి దిన ముందు ఓపెన్ చేయడం జరిగింది అనమాట. దానికి గండి కూడా పడి జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేస్తాను. నెక్స్ట్ వరద కాలువలకు వచ్చేసి 299.16 కోట్లు, నాగార్జున సాగర్కి వచ్చేసి 297.95 కోట్లు, నెక్స్ట్ లోయర్ పెన్గంగాకి వచ్చేసి 179.13 కోట్లు, నెట్టెంపాడుకు వచ్చేసి 144 కోట్లు, మంచిర్యాల ప్రొటెక్షన్ వాల్కి 100 కోట్లు, ఎస్ఆర్ఎస్పికి 99.65 కోట్లు, సీతమ్మ సాగర్కి 56 కోట్లు, మూసీకి 550 కోట్లు. మూసీ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. ఎందుకంటే మూసీ ప్రక్షాళన చేస్తానని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఎంత అలొకేట్ చేస్తారనేటువంటిది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. అదే రకంగా పెద్ద వాగుకు సంబంధించినటువంటి 46.01 కోట్లు, సింగూరుకు వచ్చేసి 44.85 కోట్లు, మోడికుంట వాగుకు వచ్చేసి 43.40 కోట్లు, లెండికి వచ్చేసి 42.42 కోట్లు, ఎర్రుపాలెం లిఫ్ట్కి వచ్చేసి 39.99 కోట్లు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కి వచ్చేసి 34.01 కోట్లు, ప్రాణహితకు వచ్చేసి 32.22 కోట్లు, పెద్దవాగుకు వచ్చేసి 24.47 కోట్లు, కాంతానపల్లికి వచ్చేసి 23.39 కోట్లు, జూరాలకు వచ్చేసి 17 కోట్లు, పాలెంబాకు వచ్చేసి 16.94 కోట్లు, సంగంబండకు వచ్చేసి 16.25 కోట్లు, కినేరసానికి వచ్చేసి 13.33 కోట్లు, నీలవాకు వచ్చేసి 13 కోట్లు, నెక్స్ట్ ఎర్రబాగుకు వచ్చేసి 12 కోట్లు, జగన్నాథపూర్కి వచ్చేసి 10.70 కోట్లు, అప్పల్ కౌలన్లాలకి 7.30 కోట్లు, పాకాల లేక్ వచ్చేసి 5 కోట్లు, భీమాకి వచ్చేసి 3 కోట్లు, లక్కవరంకి వచ్చేసి 2 కోట్లు, కుష్టికి వచ్చేసి 0.50 కోట్లు అనేటువంటిది ఈ రకంగా ప్రాజెక్టుల వారికి కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సంక్షేమ శాఖలకు ఎలా కేటాయించారు ₹1,00,00,000 అనేటువంటిది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. అత్యధికంగా ఇచ్చినటువంటి శాఖకు వచ్చేసి ఎస్సీ సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది అనమాట అండి. మొత్తం 40,232 కోట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 17,169 కోట్లు కేటాయించడం జరిగింది. బీసీకి వచ్చేసి 11,405 కోట్లు కేటాయించడం జరిగింది. మైనారిటీకి వచ్చేసి 3,591 కోట్లు కేటాయించడం జరిగింది. అతి తక్కువగా ఉమెన్ అండ్ చైల్డ్కి ఇవ్వడం జరిగింది అనమాట 2,082 కోట్లు అనేటువంటిది. ఈ రకంగా సంక్షేమ శాఖలో అత్యధికంగా మనకి ఇచ్చినటువంటి బడ్జెట్ అనేటువంటిది ఎస్సీకి ఇవ్వడం జరిగింది అనమాట 40,000 కోట్లు. అత్యల్పంగా ఉమెన్ అండ్ చైల్డ్కి ఇవ్వడం జరిగింది అనమాట 2,082 కోట్లు అనేటువంటిది. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ జిల్లాల వారీగా జీడిపి ఇది కంపల్సరీగా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జీడిపిల ఆర్థిక శాఖ వెల్లడించినటువంటి రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారికి మొత్తం 33 జిల్లాలకు చూసుకున్నట్లయితే కనుక జీడిపిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి రంగారెడ్డి ఉండడం జరిగింది అనమాట అండి. 3,17,898 ఫస్ట్ పాయింట్లో రంగారెడ్డి అనేటువంటిది ఉందన్నమాట అండి. జీడిపిలో చూసుకున్నట్లయితే అతి తక్కువ వచ్చేసి ములుగు ఉండడం జరిగింది అనమాట 8,873 తోటి. సో తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేల్చల్, సంగారెడ్డి, నల్గొండ అనేటువంటి ఈ 5 చూసుకున్నట్లయితే కనుక ఈ 5 టాప్ 5లో ఉండడం జరిగింది అనమాట. టాప్ 5లో ఉన్నటువంటి జిల్లాలు. నెక్స్ట్ ములుగు, భూపాలపల్లి, కొమరంభీం, నారాయణపేట, సిరిసిల్ల అనేటువంటిది ఈ 5 బాటమ్ 5లో ఉండడం జరిగింది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాల వారీగా జీడిపి అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక టాప్ 5 ఏంటిది, బాటమ్ 5 ఏంటిది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది క్రితం జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి దీన్ని మీరు ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. దాన్ని అందుకని చర్చ జరిగింది అనమాట. నెక్స్ట్ తెలంగాణ తలసరి ఆదాయం అనేటువంటిది 3,79,751 కోట్ల రూపాయలుగా తెలంగాణ తలసరి ఆదాయం ఉందన్నమాట అండి. ఇది జాతీయ తలసరి ఆదాయం కంటే 1.8% ఎక్కువ అనమాట. అలాగనే తెలంగాణ రాష్ట్ర GSDP చూసుకున్నట్లయితే కనుక 10,12,579 కోట్లు తెలంగాణ రాష్ట్ర GSDP ఉందన్నమాట అండి. గత ఏడాదితో పోలిస్తే 10.1% అనేటువంటిది హైక్ ఉండడం జరిగింది అనమాట. ఈ పేజ్లోంచి కంపల్సరీగా క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి నేపథ్యంలో దీన్ని మీరు గుర్తుపెట్టుకొని తెలంగాణ తలసరి ఆదాయం అంతా జాతీయ ఆదాయంతో పోల్చుకుంటే
ఎంత శాతం పెరిగింది అనేటువంటిది. అదే రకంగా తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి అనేటువంటిది గత ఏడాదితో పోలిసి ఎంత పెరిగింది అనేటువంటిది. అదే రకంగా ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. జిఎస్విలో రంగాల వారి వాటా అనేటువంటిది మొత్తం 3 రంగాలు ఉంటాయి అనమాట. సేవా రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం. ఏ రాష్ట్రానికైనా చూసుకున్నట్లయితే కనుక సేవా రంగం నుంచి అత్యధికమైన వాటా వస్తుంది అనమాట. తెలంగాణకు కూడా చూసుకున్నట్లయితే కనుక 66.3% అనేటువంటిది సేవా రంగం నుంచి రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వ్యవసాయ రంగం ఉందన్నమాట అండి, అది 17.3% ఉందన్నమాట. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 5% మార్జిన్ అనేటువంటిది, అంటే వ్యవసాయ రంగంతో పోల్చుకుంటే 5% ఎక్కువ సేవా రంగం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత తక్కువలో చూసుకున్నట్లయితే కనుక పారిశ్రామిక రంగం అనమాట అండి 16.4%. ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ రంగం అనేటువంటిది సెకండ్ స్టేజ్లో ఉండడం అనేటువంటిది రాష్ట్రానికి అది ఎంతగానో ఉపయోగపడేటువంటిది అనమాట. అంటే వ్యవసాయ రంగంలో రాను వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాధాన్యత ఏదైతే ఉందో దాన్ని పెరగడం ద్వారా ఇది ఒక మంచి శుభసూచకంగా మనం తెలపొచ్చు. అదే రకంగా సేవా రంగం అనేటువంటిది 66.3% ఉండడం జరిగింది అనమాట అండి జిఎస్టీలో. నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి 959 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. దీంట్లో మెయిన్ చూసుకున్నట్లయితే కనుక భూభారతి చట్టం అనేటువంటిది అమలు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రెవెన్యూ శాఖకు ప్రతిపాదిత కేటాయింపులు మనం చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ శాఖ వచ్చేసి 959.29 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో భూ సంస్కరణ అమలుకు చూసుకున్నట్లయితే కనుక 15.54 కోట్ల అమలు, సర్వే సెటిల్మెంట్ అదే రకంగా భూ రికార్డుల శాఖ వచ్చేసి 65.03 కోట్లు, భూ దురాక్రమణ నిరోధక చట్టపు ప్రత్యేక కోర్టు గురించి చెప్పేసి 983 కోట్లు కేటాయించడం జరిగింది. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వచ్చేసి 119.23 కోట్లు కేటాయించడం జరిగింది. జిల్లా పరిపాలన గురించి 1285.48 కోట్లు కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇది కొంచెం చెక్ చేసుకోవాలి. 1285 అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మొత్తం ఇచ్చిన అలొకేషనే మనకి 959 కోట్లు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో 1200 కోట్లు అని ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ భూభారతి ప్రాజెక్ట్ పట్టాదారు పుస్తకం గురించి అని చెప్పేసి 43.62 కోట్లు కేటాయించడం అనమాట. తహసీల్దార్ ఆఫీసుల్లో కంప్యూటరీకరణ గురించి అని చెప్పేసి 14.61 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. ఇది రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ప్రతిపాదిత కేటాయింపులు అనమాట అండి. నెక్స్ట్ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మనం చూసినట్లయితే కనుక మొత్తం ఉన్నటువంటి 56 గ్రామాలు 765 కిలోమీటర్ల రేంజ్లో ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఈ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి గాను ప్రత్యేక అథారిటీ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక మల్టీ మోడల్ కనెక్టివిటీ, అదే రకంగా ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, గ్రీన్ బిల్డింగ్ లాంటి సదుపాయాలు అనేటువంటిది ఈ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీలో ఉంటుంది. ఈ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వద్దలో ఉన్నటువంటి 56 గ్రామాలు 765 కిలోమీటర్ల రేంజ్లో ఈ ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏర్పాటు చేస్తున్నారంటే హైదరాబాద్ నుంచి వరంగల్ మధ్య ఉన్నటువంటి NH 163 ఏదైతే ఉందో ఈ రేంజ్లో, అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఉన్నటువంటి ఈ NH 163 రేంజ్లో హైవేకు ఇరువైపులా ఇండస్ట్రియల్ కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి బడ్జెట్లో. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 2025-26 బడ్జెట్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా అనేటువంటిది కూడా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ఈ జిల్లాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు అనేటువంటిది ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ రావచ్చు అనమాట. గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు అనేటువంటిది ఏ జిల్లాల మధ్య ఏర్పాటు చేస్తున్నారంటే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో చూసుకున్నట్లయితే ఔషధాల తయారీ కంపెనీలకు అదే రకంగా బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని వీటి ద్వారా కల్పించనున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అంటే నెక్స్ట్ గ్లోబల్ సిటీ హైదరాబాద్ అనేటువంటిది అనమాట. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050 నాటికి ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక గ్లోబల్ టెక్ హబ్ లక్ష్యంగా ప్రణాళికలు అనేటువంటిది రూపొందించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. హైదరాబాద్ను గ్రీన్ సిటీ టెక్గా తీర్చిదిద్దనున్నట్లుగా కూడా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అలాగనే డిజిటల్ తెలంగాణ కోసం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్లో సోలార్ అదే రకంగా విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షూర్ షాట్గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎంత అని చెప్పేసి అడుగుతారనమాట. అది 5.1%గా ఉండడం జరిగింది అనమాట అండి. అది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ రేటు
అలాగనే ఇండియాలో ఉన్నటువంటి నిరుద్యోగ రేట్ అనేటువంటిది ఎలా ఉందనేటువంటిది క్రోడీకరిస్తూ తెలపడం జరిగిందనమాట అండి. సో దాంట్లో మనం చూసినట్లయితే కనుక తెలంగాణలో నిరుద్యోగ రేట్ అనేటువంటిది రూరల్ వచ్చేసి 3.8% ఉంటే ఇండియాలో వచ్చేసి 2.8% ఉంది. అంటే తెలంగాణలోనే రూరల్ నిరుద్యోగ రేటు రూరల్లో ఎక్కువగా ఉందన్నమాట అండి, అది ఇండియాతో పోలిస్తే. అలాగనే అర్బన్లో రూరల్ రేట్ వచ్చేసి 7.6% ఉంటుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రూరల్ నిరుద్యోగ రేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి అర్బన్ అన్ఎంప్లాయ్ రేట్ అనేటువంటిది డబుల్గా ఉండడం జరిగింది అనమాట. అంటే 3.8 నుంచి 7.6కి రావడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా అర్బన్ రేట్ అనేటువంటిది 7.6కి ఉండడం జరిగింది. అలాగనే ఇండియా రేట్ కూడా చూసినట్లయితే కనుక 2.8 నుంచి 5.4కి రావడం జరిగింది. ఇది కూడా రమారమిగా డబుల్ అవడం జరిగింది అనమాట అండి. సో రెండిట్లో డబుల్ అయింది, కానీ అంటే అర్బన్లో ఇండియాలో అలాగే తెలంగాణలో నిరుద్యోగ రేటు లేకపోతే అన్ఎంప్లాయిడ్ రేట్ అనేటువంటిది పెరిగింది. కాకపోతే ఇండియాలో మాత్రం తక్కువగా ఉంది, తెలంగాణతో పోలిస్తే ఇండియాలో తక్కువగా ఉందన్నమాట అండి. అలాగనే మొత్తం నిరుద్యోగ రేట్ అనేటువంటిది తెలంగాణలో 5.1% ఉంటే ఇండియాలో 3.5% ఉంది. ఈ రకంగా చూసుకున్నా కానీ ఇండియాతో పోలిస్తే తెలంగాణ నిరుద్యోగ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం జస్ట్ నిరుద్యోగ రేట్ అనేటువంటి చూసాం, కానీ నిరుద్యోగ రేట్లో మేల్స్కి ఉమెన్స్కి సంబంధించినటువంటి ఉమెన్స్కి సంబంధించినటువంటి కేటగరైజేషన్ అనేటువంటిది మనం చూద్దాం. తెలంగాణలో పురుషుల యొక్క నిరుద్యోగ రేటు 5% ఉంటే ఇండియాలో పురుషుల యొక్క నిరుద్యోగ రేటు 3.5% ఉందన్నమాట అండి. ఈ రకంగా చూసుకున్నా కానీ తెలంగాణ అనేటువంటిది నిరుద్యోగ రేట్లు ఎక్కువగా ఉండడం జరిగింది ఇండియాతో పోలిస్తే. నెక్స్ట్ మహిళల్లో చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగ రేట్ అనేటువంటిది 5.3% ఉంటే ఇండియాలో 3.4% ఉండడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా కూడా ఇండియాలో మహిళల యొక్క నిరుద్యోగ రేట్ అనేటువంటి తక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులదే ఆధిక్యం అని చెప్పేసి వేయడం జరిగింది అనమాట. పురుషుల పని జనాభా నిష్పత్తి తెలంగాణలో 72.2% ఉండగా దేశ సగటులో 65.7% ఉండడం జరిగింది అనమాట. అంటే పురుషుల పని జనాభా నిష్పత్తి అనేటువంటిది ఇండియాతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా వస్తుంది. అలాగనే మహిళల పని జనాభా నిష్పత్తిలో కూడా తెలంగాణ అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. పని జనాభా నిష్పత్తి తెలంగాణలో 55% అంటే దేశంలో 53.9% ఉన్నది. ఇక్కడ కూడా మనకి పని జనాభా నిష్పత్తి అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. అయితే నిరుద్యోగ రేట్ అనేటువంటిది ఇండియాతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రెండింటి మధ్య పట్టణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక పురుషుల పని జనాభా నిష్పత్తి అనేటువంటి తెలంగాణలో 65.2 ఉంటే దేశ సగటులో చూసుకున్నట్లయితే 62.1 ఉండడం జరిగింది అనమాట. ఇది కూడా తెలంగాణలోనే పట్టణ ప్రాంతాల్లో పని జనాభా నిష్పత్తి అనేటువంటిది ఎక్కువగా ఉండడం జరిగింది. మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పని జనాభా నిష్పత్తి అనేటువంటి తెలంగాణలో 43.9% ఉంటే దేశం మొత్తంలో 39.6 ఉండడం జరిగింది అనమాట. ఇందులో కూడా తెలంగాణదే హవాగా ఉండడం జరిగింది అనమాట. సో తెలంగాణ కార్మికుల జనాభా నిష్పత్తి మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో 72.2 రూరల్ ఉంటే 65.7 ఇండియాలో ఉండడం జరిగింది అనమాట. ఈ రకంగా తెలంగాణలో రూరల్ కార్మికుల జనాభా నిష్పత్తి ఎక్కువగా ఉండడం జరిగింది. అర్బన్లో చూసుకున్నట్లయితే కనుక 55% అనేటువంటిది తెలంగాణలో అర్బన్లో ఉంటే ఇండియాలో 53.9% ఉండడం జరిగింది అనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే కానీ అర్బన్లో తెలంగాణ కార్మికుల జనాభా నిష్పత్తి పెరగడం జరిగింది అనమాట అండి. సో టోటల్గా కార్మికుల జనాభా నిష్పత్తి అనేటువంటిది తెలంగాణలో 65.2% ఉంటే ఇండియాలో 62.1% ఉంది. సో ఈ రకంగా చూసుకున్నా కూడా తెలంగాణలోనే కార్మికుల జనాభా నిష్పత్తి అనేటువంటిది ఎక్కువ ఉండడం జరిగింది. నిరుద్యోగ రేట్ కూడా ఇది తెలంగాణలోనే ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ ఇక ఇదనమాట అండి మన తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ 2025-26 సంబంధించినటువంటి కంటెంట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఒకవేళ మీకు ఈ కంటెంట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ కావాలని చెప్పేసి లేకపోతే పీడిఎఫ్ అని చెప్పి టైప్ చేయండి. ఇటువంటి మరిన్ని కంటెంట్స్ అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ సంబంధించినటువంటిది కాకుండా మనకి ఇంకా ఎకనామిక్స్ సర్వే అనేటువంటిది ఇటువంటి అలొకేటెడ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కావాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి అంటే మన ఇండియా బడ్జెట్ ఉంది, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంది, తెలంగాణ ఎకనామిక్ సర్వే ఉంది. కాబట్టి ఈ 3 కంటెంట్ సంబంధించినటువంటి వీడియో కావాలనుకున్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. అయితే మీకు కమెంట్ అనేటువంటి చేయండి. మీకు పీడిఎఫ్ ఫైల్ కావాలనుకున్నట్లయితే కనుక
PDF అని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగనే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట అండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలా రకంగా నేను మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు వాట్సాప్ అనేటువంటిది ఛానల్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లు దాంట్లో మీరు క్లిక్ చేసినా కానీ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది అందులో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇటువంటి కంటెంట్ అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగనే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగని మీ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇదండి ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ బడ్జెట్ 2025-26 సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారంతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.